హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఇలాగ బ్యూటిఫుల్ గా ఇలాగ పెటల్ షేప్ లో వచ్చే శారీ టాజిల్స్ అయితే ఈ రోజు వేస్తున్నాను అనమాట. సో ఇవి ఎలాగ వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ శారీకి వచ్చేసి నేను టాజిల్స్ వేసుకోవడానికి శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ ని యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి వచ్చేసి నేను ఇలాగా ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి మనకి డిజైన్ అంతా కాపర్ కలర్ లో ఉంది, అందుకే నేను ఇలా కాపర్ కలర్ లో ఉన్న బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి యూజ్ చేసి ఈరోజు అయితే వేస్తున్నాను అనమాట. సో దీనికి నేను శారీలో మ్యాచ్ అయ్యే కలర్ ని 7 స్ట్రాండ్స్ గా తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ ని. తీసుకున్న తర్వాతకి ఫస్ట్ మనము శారీకి నాట్ వేసుకోవాలి థ్రెడ్ ని. సో ఆ నాట్ అనేది మనం ఇలాగ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ ని మనం తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు 2 థ్రెడ్స్ వస్తాయి మనకి. ఈ రెండిట్లోంచి ఒకసారి మనం ఇలా తీసుకుంటే నాట్ పడిపోతుంది. సో ఇలాగా మనం స్టార్టింగ్ లో 2 నాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలా చూపించాను అలాగా వేసుకున్న తర్వాత 5 చైన్స్ వేసుకోవాలి. సో 1 2 3 4 5 ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. ఈ 5 చైన్స్ ప్లేస్ లో కావాలి అంటే 4 చైన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి ఇది ఎక్కడ వరకు వస్తుందో మనం డిస్టెన్స్ ని ఎగ్జాక్ట్ గా చూసుకోవాలి. సో ఇలా చూసుకున్న తర్వాతకి అది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ మనం శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ ని లాగా మనం తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి. రెండిట్లోంచి ఒకసారి తీస్తే మనకు నాట్ పడిపోతుంది. అగైన్ మళ్ళీ ఇంకొకసారి దాని పక్కనే మళ్ళీ ఇంకొకసారి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ ని ఇలాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మళ్ళీ వెంటనే ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి స్టార్టింగ్ లో 2 నాట్స్ ఎలా అయితే వస్తాయో అలాగా 2 నాట్స్ అలాగా వస్తుంది అనమాట. సో ఇలాగ 2 నాట్స్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం బీడ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నేను కాపర్ కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను కదా, ఇవి కాకుండా మీరు కావాలి అంటే గోల్డ్ కలర్ బీడ్స్ అలాగా శారీలో మ్యాచ్ అయ్యే ఏ బీడ్స్ అని యూస్ చేయొచ్చు. కలర్ బీడ్స్ కూడా ఉంటాయి. సో అలాగా కలర్ బీడ్స్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇలాగా మనము బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్ లాక్ అయితే వేసుకోవాలి. సో దానికోసం ఈ బీడ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ లాక్ వేసుకోవాలి. సో ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఇప్పుడు 5 చైన్స్ తీసుకోవాలి. సో 1 2 3 4 5. సో ఈ చైన్స్ కూడా మనకి బీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేను తీసుకునే బీడ్కి 5 చైన్స్ అయితే సరిపోతున్నాయి. సో ఇలా 5 చైన్స్ తీసుకున్న తర్వాతకి శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లాక్ అయితే వేసాం కదా, ఈ లాక్లో క్రోషాని ఇన్సర్ట్ చేసి మనం థ్రెడ్ని మళ్ళీ తీసుకోవాలి. తీసుకుంటే 2 థ్రెడ్స్ వస్తాయి. ఆ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి మనం తీసుకుంటే మనకి నాట్ పడిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక నాట్ వేసుకున్నాం కదా, మనము 2 నాట్స్ వేసుకున్నాం కదా, ఫస్ట్ ఒక నాట్లోంచి తీసుకోవాలి, తర్వాత ఇంకొక నాట్ ఉంటుంది కదా, ఆ నాట్లోంచి మళ్ళీ మనం థ్రెడ్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇలాగ 2 టైమ్స్ మనం లాక్ వేసుకున్న తర్వాతకి శారీని మనం ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలాగ ఫ్రంట్ సైడ్కి తిప్పుకున్న తర్వాతకి ఇప్పుడు మనము సింగిల్ క్రోషా వేసుకోవాలి. సూది మీద ఒకసారి దారం తిప్పుకొని ఇక్కడ 5 చైన్స్ తీసుకున్నాం కదా, ఈ 5 చైన్స్కి ఇక్కడ మనకి ఈ బీడ్కి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి మనం థ్రెడ్ని తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 3 థ్రెడ్స్ వస్తాయి. మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. అగైన్ మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ 5 చైన్స్ గ్యాప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. 3 థ్రెడ్స్ వస్తాయి. మళ్ళీ 3 థ్రెడ్స్లో నుంచి మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ 5 చైన్స్ గ్యాప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 3 థ్రెడ్స్ వస్తాయి. ఈ 3 థ్రెడ్స్లోంచి ఒకసారి తీసుకోవాలి. మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా, మళ్ళీ ఈ 5 చైన్స్ గ్యాప్లోంచి తీసుకోవాలి. మళ్ళీ 3 థ్రెడ్స్ వస్తాయి. రెండిట్లోంచి మళ్ళీ మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. ఇలా మూడిట్లోంచి ఒకసారి తీసుకుంటే దాన్ని హాఫ్ క్రోషా అని కూడా అంటారు. సో నేను మీకు అలాగా కూడా చెప్తున్నాను అనమాట. అంటే హాఫ్ క్రోషానే తీసుకోవచ్చు, లేదంటే ఇలా మూడిట్లోంచి ఒకసారి తీసుకున్నా అది రెండు ఒకటే అవుతుంది అనమాట. మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా, ఈ 5 చైన్స్ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి. 3 థ్రెడ్స్ వస్తాయి. మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. అగైన్ ఇప్పుడు సింగిల్ క్రోషా, మళ్ళీ ఈ 5 చైన్స్ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ 3 థ్రెడ్స్ వస్తాయి. మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి.
అగైన్ సింగిల్ క్రోషా, మళ్ళీ 5 చైన్స్ గ్యాప్లోంచి తీసుకోవాలి, మళ్ళీ 3 వస్తాయి, మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఇలాగ మొత్తం నేను ఫిల్ చేసుకున్నాను. సో ఈ గ్యాప్ అంతా ఫిల్ అవ్వడానికి నాకు 9 to 10 టైమ్స్ తీసుకున్నాను అనమాట సింగిల్ క్రోషాని. ఇలా తీసుకున్న తర్వాతకి మనకు లాస్ట్లో వచ్చేసి మళ్ళీ ఈ బీడ్కి లాక్ వేసుకున్నాం కదా, దీని పక్కనే మళ్ళీ వెంటనే శారీ లోపల నుంచి క్రోషా ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మనకు లాక్ పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ 1 2 3 4 5 ఇలా 5 చైన్స్ తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు వస్తుందో డిస్టెన్స్ చూసుకోవాలి. చూసుకొని శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకుని నాట్ పడిపోతుంది. అగైన్ మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకొక నాట్ మళ్ళీ తీసుకోవాలి. శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి. ఆ థ్రెడ్ని 2 వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మనకి సెకండ్ నాట్ కూడా అక్కడ పడిపోతుంది అనమాట. సో అలాగా సెకండ్ నాట్ పడ్డ తర్వాతకి ఇలా థ్రెడ్ని కొంచెం గట్టిగా తీసుకొని థ్రెడ్ని ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని గట్టిగా పట్టుకోవాలి. దాని తర్వాత ఇలాగా క్రోషా లోపలికి థ్రెడ్ లోపలికి బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి బీడ్ లాక్ వేసుకోవాలి. ఇలాగా బీడ్ లాక్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ లాక్ వేసుకోవాలి శారీకి. ఇప్పుడు శారీ లోపల నుంచి ఇలా క్రోషా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకుంటే 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి మనం ఇలాగా థ్రెడ్ తీసుకుంటే ఇక్కడ మనకి శారీకి బీడ్కి లాక్ పడిపోతుంది అనమాట. తర్వాత 5 చైన్స్ 2 3 4 5 చైన్స్ తీసుకున్న తర్వాత శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ బీడ్ పక్కన ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా, ఆ నాట్ దగ్గర నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి. 2 థ్రెడ్స్ వస్తాయి, రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకి లాక్ అయితే పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాని పక్కనే ఉన్న సెకండ్ దాంట్లోంచి మళ్ళీ తీసుకోవాలి. సో ఇంకొక దాని లోపల నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్న తర్వాత రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే లాక్ పడిపోతుంది. ఇప్పుడు మనం శారీని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి శారీకి ఆల్రెడీ ఒక థ్రెడ్ అయితే ఉంటుంది, సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఈ 5 చైన్స్ గ్యాప్లోంచి థ్రెడ్ని తీసుకోవాలి. 3 థ్రెడ్స్ వస్తాయి, మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. అగైన్ మళ్ళీ సింగిల్ క్రోషా, మళ్ళీ 5 చైన్స్ గ్యాప్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి. మళ్ళీ 3 థ్రెడ్స్ వస్తాయి, మూడిట్లోంచి తీసుకుంటే మళ్ళీ మనకి లాక్ అక్కడ మూడిట్లోంచి థ్రెడ్ తీసుకోవాలి. సో ఇలాగా ఈ థ్రెడ్ మనకి ఎంతవరకు అయితే ఉందో ఈ చైన్స్ మనం తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకునే బీడ్కి అండ్ ఈ చైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ చైన్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ అంటే ఆ చైన్ అంతా ఫిల్ అయ్యేంత వరకు మనం ఇలాగా సింగిల్ క్రోషా ఇలాగ తీసుకుంటూనే ఉండాలన్నమాట. సో మన సింపుల్ శారీస్కి వేసుకోవాలి అనుకుంటే ఇలాగ మన సింపుల్ శారీస్కి అయితే వేసుకోవచ్చు. ఏదైనా హెవీగా కాకుండా సింపుల్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి కుచ్చు అయితే చాలా బాగుంటుంది. అగైన్ మళ్ళీ సింగిల్ క్రోషా ఈ థ్రెడ్లోంచి మళ్ళీ తీసుకోవాలి. 5 థ్రెడ్స్లోంచి మళ్ళీ మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. ఇది మనం చూడడానికి కొంచెం హార్డ్గా అనిపిస్తుందండి, కానీ మనం 1 2 వేసిన తర్వాత ఈజీగానే ఉంటుంది. అండ్ మనం చాలా తక్కువ టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇదైతే. సో అగైన్ మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది, సింగిల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్కి మనం ఇలాగ తీసుకుంటే 3 థ్రెడ్స్ వస్తాయి, మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. మళ్ళీ అగైన్ మనకి సింగిల్ థ్రెడ్ ఉంటుంది, సింగిల్ క్రోషా, మళ్ళీ ఈ 5 చైన్స్ లోపల నుంచి వేసుకోవాలి. అప్పుడు 3 థ్రెడ్స్ ఉంటాయి, ఈ మూడిట్లోంచి ఒకసారి తీసుకోవాలి. సో ఇలాగా చూస్తే మనకి ఇదంతా ఫిల్ అయిపోయింది అనమాట. సో ఇలాగా వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాతకి ఈ ఫస్ట్కి మనం బీడ్కి లాక్ వేసుకున్నాం కదా, అక్కడ దాని పక్కనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మనం థ్రెడ్ తీసుకుంటే 2 థ్రెడ్స్ వస్తాయి. 2 థ్రెడ్స్ వచ్చాక ఇక్కడ మళ్ళీ మనం లాక్ వేసుకోవాలి. అప్పుడు మనకు 2 నాట్స్ వచ్చినట్టు వస్తాయి అన్నమాట. సో ఇలాగ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ మనం 5 చైన్స్ తీసుకోవాలి. సో 1 2 3 4 5. సో ఈ 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ ఇది ఎంతవరకు డిస్టెన్స్ వస్తుందో చూసుకొని ఇక్కడ మళ్ళీ లాక్ వేసుకోవాలి. సో ఈ 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి మనం 2 లాక్స్ వేసుకోవాలి. సో ఇమీడియట్గా మళ్ళీ పక్కనే తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇలాగా 2 నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి చైన్ అయిపోయిన తర్వాతకి.
సో మనం బీడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మన ఆటోమేటిక్గా మళ్ళీ 2 లాక్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అందుకే మనం ఫ్రంట్ కూడా మనం 2 లాక్స్ అయితే వేసుకోవాలి. సో అలా 2 లాక్స్ వేసుకోవడం వల్లే మనకి ఏంటంటే ఆ డిజైన్ అనేది మంచిగా లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ బీడ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ మళ్ళీ శారీ లోపల థ్రెడ్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి, ఇలా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలన్నమాట. సో మనం ఇలా వేసుకుంటే మనకు సింపుల్గా ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట డిజైన్. సో ఇలాగా హోల్ శారీ మొత్తం ఇలాగే వేసుకోవాలి. సో ఇప్పుడైతే హోల్ శారీ మొత్తం అల్లేసాను అనమాట. సో అల్లేసిన తర్వాత ఇక్కడ మనం 5 చైన్స్ వేసాం కదా, అక్కడ ఇలాగా తీసుకోవాలన్నమాట. సో దీనికోసం నేను 180 స్టాండ్స్ తీసుకున్నాను. ఇలాగ తీసుకున్న తర్వాతకి అంటే 90ని డబల్ చేస్తే 180 స్టాండ్స్, ఇలాగ 180 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. సో ఇవి కూడా కలర్లు మనం శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ అలా తీసుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ శారీలో ఉన్న కలర్స్ మనకి నచ్చినట్టుగా తీసుకోవచ్చు. అంటే టాజిల్స్ వేసుకునేటప్పుడు అవి 2 కానీ 3 కానీ అలాగా వేసుకోవచ్చు. సో తర్వాత నేను ఈ శారీ మొత్తం కాపర్ కలర్లో ఉంది డిజైన్. సో అందుకే ఈ థ్రెడ్ కూడా నేను కాపర్ కలర్లో ఉన్న థ్రెడ్ అయితే తీసుకొని దాంతో అయితే ఇలాగ టై చేస్తున్నాను అనమాట. సో ఇది ఇలాగా ఒక 2-3 నాట్స్ వేసుకుంటే ఏంటంటే మన కుచ్చు అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో ఇలాగా వేసుకోవచ్చు. మీకు ఇన్ కేసు ఇలా వేసుకోవడం రాదు అనుకుంటే మీరు నీడిల్కి ఎక్కించైనా సరే వేసుకోవచ్చు. సో ఈ లెంత్ కూడా మీకు నచ్చినంత అంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ అలా తీసుకోవచ్చు. 1 ఇంచ్ అయితే సరిపోతుంది, 1.5 ఇంచ్ అయితే మరి లెంత్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఏంటంటే డిజైన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఈ కుచ్చు కూడా కొంచెం చిన్నగా తీసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లుక్ అనేది. సో ఇలా కుచ్చు వేసేసిన తర్వాత పైన మనం నీడిల్ని ఇలాగ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ పైన ఈ ఎండ్స్ని మనం ఈ ఎండింగ్ నీడిల్లోకి ఇన్సర్ట్ చేసేసి ఇది కిందికి లాగేస్తే మనకి థ్రెడ్ కూడా కిందికి వచ్చేస్తుంది. ఈ నీడిల్ని ఇలా కిందికి తీసేసుకుంటే ఈ థ్రెడ్ కూడా మనకి కిందికి వచ్చేస్తుంది ఇలాగా. సో అప్పుడు మనకి కుచ్చు కూడా ఊడకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నా కాబట్టి ఇలాగ 1 ఇంచ్ చూసుకొని మీరు ఆ 1 ఇంచ్ డిస్టెన్స్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ హోల్ శారీ అంతా కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్గా టాజిల్స్ వేసేసాము. సో టాజిల్స్ వేసేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలాగ ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీనిలో 3 కలర్స్ వచ్చాయి కాబట్టి మధ్యలో కూడా ఇలాగ గ్రీన్ అండ్ ఈ బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి కాపర్ కలర్ యూజ్ చేసి ఇలాగ టాజిల్స్ అయితే వేసేసామన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాగ సింపుల్గా మీ శారీస్ కూడా ఇలాంటి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.